త్వరలో జరిగే గోదావరి పుష్కరాలు నాటికి నదిని ఆనుకుని ఉన్న అన్ని దేవాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సంకల్పించామని, అందుకే దేవాలయాలకు ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి వ్యక్తులను ఎంపిక చేసి కమిటీల్లో బాధ్యతలు అప్పగిస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. స్థానిక గోదావరి గట్టున టీ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్, డైరెక్టర్లుగా ఐశెట్టి వీర వెంకటరమణ, సింగవరపు సత్యనారాయణ, మెరపుల మోహిని, బోయి రాము, కొర్రపాటి లక్ష్మి, సంగంరెడ్డి సుబ్బాయమ్మ, ఆలేటి ధనలక్ష్మి, ఇనుపకుర్తి ఈశ్వరరావు, కొండవీటి మౌలీశ్వరరావులతో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. గోరంట్ల మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి అన్ని దేవస్థానాలను మళ్లీ అభివృద్ధిలోకి తెస్తున్నామని, అందరి సహకారంతో పుష్కరాలు విజయవంతంగా జరిగేలా చేస్తామని అన్నారు. ఇప్పటికే సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్లో 12 ఆలయాలు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికత వెళ్లి విరుస్తుందన్నారు. పట్టపగలు వెంకట్రావు సారథ్యంలో మహాకాళేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, త్వరలోనే సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ప్రారంభమవుతుందన్నారు. బొలిశెట్టి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు సమర్థవంతంగా సేవలందించడానికి కృషి చేస్తామని అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కూటమి నాయకులు నిమ్మలపూడి గోవింద్, శీలం గోవింద్, చొప్పెర్ల బ్రహ్మాజీ, పల్లి సాయి, వాసిరెడ్డి బాబీ, బూరా రామచంద్రరావు, బూరా దుర్గాంజనేయరావు, దాలిపర్తి వేమన, కందికొండ రమేష్, యానాపు యేసు, చొప్పెర్ల వీరభద్రరావు, కొప్పిశెట్టి చిన్నరాలి, కొప్పిశెట్టి చిన్ని, ర్యాలీ అప్పన్నబాబు, ర్యాలీ సత్తిరాజు, కుసుమ, ఈవో ఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో దేవాలయాల కమిటీలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడం జరుగుతోంది. ఆధ్యాత్మిక భావం కలిగిన వాళ్ళు సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన భర్తీ చేస్తూ బ్రాహ్మణులకు కానీ, వయసులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, వారికి ఆచారులకు కూడా ప్రవేశం కల్పించేలాగా కొత్త ట్రస్ట్ బోర్డు నియమం జరుగుతుంది. ఈ జోడుగుళ్ళగా ప్రసిద్ధి విశ్వేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది రాజమండ్రిలో. దీన్ని అభివృద్ధి చేసే కారణంలో గతంలో అభివృద్ధి చేసాం. ఇవాళ మంచి కమిటీ చేసాం. బొలిశెట్టి సత్యనారాయణ గారు వాసవిమాత టెంపుల్స్ నిర్మాణంలో ఎంతో కృషి చేశారు. వారి అబ్బాయి శ్రీనివాస్ గారికి అప్పచెప్పాం. ధార్మిక చింతన కలిగిన వాళ్ళని మెంబర్లు వేయాలని, అలాగే పార్టీలో అనుసంధానమై ఉన్న వ్యక్తులు కమిటెడ్గా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని అన్ని సామాజిక వర్గాల న్యాయం జరిగే గుడి కమిటీలన్నీ భర్తీ చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి వరుసనే రెగ్యులర్గా అన్ని కమిటీలు కంప్లీట్ చేసి రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ కమిటీలు సక్రమంగా పనిచేసేలాగాను, గుళ్ళని పునర్నిర్మాణానికి ఆదాయ మార్గాలు పెంచడమే కాదు, ఆదాయ మార్గాలు సక్రమంగా ఉపయోగించి మంచి భక్తిభావంతో నిండేలాగాను, పూజా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలాగా చేయడంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. ఇవాళ మోడీ గారి సారథ్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భారీ జరుగుతున్నాయి. దేవాలయాలన్నీ కూడా మంచి నార్మ్స్లో పనిచేసేలాగా టీటీడీ కానీ ధార్మిక సంస్థను కూడా భ్రష్టు పట్టించిన విధానాన్ని తొలగించి వాళ్ళ మంచి విధానాల్లో భక్తులకి సౌకర్యాలు మెరుగుపరిచే విధానాలు వెళ్తున్నారు. శ్రీశైలాన్ని కూడా మరో కేంద్రంగా తీర్చిదిద్దడం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కానీ, అన్నవరం దేవస్థానం కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు, అన్ని దేవాలయాలు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాన్ని కూడా తీర్చిదిద్దేలాగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళ అన్నవరమే కాదు, సింహాచలం కానీ, అలాగే అంతర్వేది కానీ అన్నీ ఏదైతే చారిత్రక నగరం, చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షించుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం అవుతుంది. వాళ్ళ పుష్కరాల నాటికి రాజమహేంద్రంలోని అన్ని దేవాలయాలను కూడా మళ్ళీ అలైన్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో మార్కండేయ స్వామి టెంపుల్ని అభివృద్ధి చేద్దామని తలపెట్టాం. దురదృష్టం 2 సార్లు శాంక్షన్ తెచ్చిన స్థానికంగా కొన్ని ఇబ్బందుల వల్ల ఆగినాయి. దాన్ని కూడా అన్ని పునర్నిర్మాణం చేసి గోదావరి తీర ప్రాంతానికి కనుక బని తెచ్చేలాగా చేయాలని కోరుకుంటూ ఈ కమిటీ బాగా పనిచేస్తుందని, వాళ్ళు ఏదైతే సరస్వతి ఘాటు అలాగే గౌతమి ఘాటు ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసిల్తుంది. 12 దేవాలయాలు ఛత్రాలతోటి రోజు నిత్యం మంచి పండుగలాగా వాతావరణం ఉంది. త్వరలోనే సరస్వతి టెంపుల్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. మన నగరానికి శోభిల్లేలాగా కాళేశ్వరం టెంపుల్ కూడా మంచి నిర్మాణం జరిగింది. పట్టపల్లి వెంకట గారి సాధన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఓం నమ శివాయ. ఈరోజు మన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో మేము బాల త్రిపుర సుందరి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ప్రమాణం చేసి ఉన్నాం. అలాగే మా మెంబర్స్ డైరెక్టర్స్తో కలిసి ఈ 2 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బందులు పొరపాట్లు లేకుండా వచ్చేటటువంటి భక్తులకి
అలాగే రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా వస్తున్నాయి. వీటికి అన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా డైరెక్టర్ సహకారంతో, భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని మా కోరిక. జైవాసు. ఏదైతే ఈ టెంపుల్ ఉందో ఈ గుడి చాలా ప్రాచీనమైనది. ఎన్నో దశాబ్దాలుగా మనందరం కూడా ఇక్కడ దేవుడిని వేడుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. చాలా చరిత్ర గల గుడి ఇది. రానున్న పుష్కరాల్లో ఈ నూతన కమిటీ ఈ యొక్క గుడి యొక్క వైభవాన్ని మరింత ప్రజలందరూ వాడుకునేలాగా, అదేవిధంగా సో ఇక్కడ ఈ భగవంతుడికి సేవ చేసుకునే విధంగా సౌకర్యాలన్నీ కూడా ఈ పుష్కరాలకి నూతన కమిటీ ఏర్పాటు చేస్తారని మన ఎమ్మెల్యే గౌరవ బుచ్చి చౌదరి గారి సూచనల మేరకు అందరూ చక్కగా కలిసికట్టుగా పనిచేస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు. డాక్టర్ రఘురామ్ మరి ఈ రోజున పదవులు అలంకించినటువంటి గారికి, డైరెక్టర్లకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. నూతన కమిటీని ఏదైనా సంకల్పంతో మరి బుచ్చే చౌదరి గారు ఆలోచిస్తారు. ఎవరైతే ఈ గుడిని ఇంకా డెవలప్ చేస్తారో, ఆ డెవలప్మెంట్ విషయంలో ఎవరైతే తోడ్పడతారో మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం గవర్నమెంట్ మరి భగవంతుడు నాకు డెవలప్మెంట్ రాష్ట్ర ఐదేళ్ళు కూడా ఇలాగా వెనకబడిపోయింది, మళ్ళీ డెవలప్ చేయాలంటే మంచి నూతన కమిటీ రావాలన్న భావంతో మరి ఈ రోజు ఒక మంచి మరి చైర్మన్ గారు వేసి వాళ్ళ తగ్గ డైరెక్టర్ వేసి మరి ఈ రోజు కమిటీ ఏర్పాటు చేసినది. ఏదైతే పార్టీ ఒక నమ్మకంతో ఇచ్చిందో నమ్మకాన్ని అమలు చేయకుండా రానున్న రోజుల్లో మరి ఈ గుడిని ఏ విధంగా డెవలప్ చేస్తారో, పుస్తకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే మరి అంటే మరి ఇంత మంచి అవకాశం చూడండి. మీ అందరికీ పేరు పేరు ముఖ్యంగా శివాలయంలో విష్ణుమూర్తి ఉండడం అనేది శివకేశులు భేదం లేదు, ఇద్దరు ఒకటి అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ శివుడు ఉన్నాడు, కేశవుడు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి చాలా మంచి ప్రశస్తి కలగదు. ఇందాక రాంబాబు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎంతో మంది కమిటీలు వచ్చినాయి, మంచి కమిటీలు వేసాం, మంచి కమిటీలు గుడిని బాగా డెవలప్ చేశారు. ఏదైనా ఏంటంటే ఎటువంటి దేవస్థానాలకు కానీ లేకపోతే ధార్మిక సంస్థలకు కానీ దాతలు ఎంతో దానాలు చేశారు. ఆ దానాలని సద్వినియోగం చేసేలాగా మరి ప్రవర్తించాలి అని చెప్పేసి ఈ రోజు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. రాబోయే పుస్తకాల్లో ఇది మెయిన్ గుడి రాజమండ్రి వెంకటేశ్వరంలో ఉంది కాబట్టి దీన్ని మీకు చేయవలసింది ఎంతో ఉంటుంది. ఇక్కడ మీకు ఖాళీ కూడా చేయడానికి కూడా మీరు కాబట్టి చైర్మన్ గారు మీకే చెప్తున్నాను, మీకు చాలా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడే నాకు ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా ఇప్పుడు రాజకీయ పరమైన నియామకులే కాబట్టి మన విశ్వేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ గారైనా నిమ్మలపూడి గౌరవ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. కూడా హృదయపూర్వక అభినందనలు. ఎంతటి మంచి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసిన మన రూరల్ శాసనసభ్యులు గోరెడ్డి బుచ్చిచౌదరి గారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజమండ్రిలో చరిత్ర ప్రసిద్ధిగాంచే దేవాలయంలో మార్కెట్ వేసుకొని గుడి తర్వాత అంత ఆదాయం గుడి మన జోడుగుడి శివాలయం. గతంలో నాకు చైర్మన్ గారు చేసే అవకాశం కూడా గణేష్ గారు బుచ్చిచౌదరి గారు కలగజేశారు. ఈ గుడి ఎంతో మహిమాన్వితమైన గుడి. ఇటువంటి గుడికి మనం మెంబర్గా రావాలంటే ఎంతో పూర్వజన్మ చూపుతూ ఉండాలి. చక్కగా ఈరోజు ఈ బోర్డు చూసి చాలా ఆనందం ఉంది. అన్ని వర్గాలని అన్ని ఏరియా నుంచి కవర్ చేసి మంచి బోర్డు చేశారు మా ఎమ్మెల్యే గారు. ఇటువంటి బోర్డు ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు. ముఖ్యంగా అందరికీ ఇప్పటికే పుస్తకాలకి మంచి సేవ చేసిన అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మా సుబ్బయ్యమ్మ గారు సీనియర్ గారికి చూస్తే చాలా ఆనందంగా ఉంది. నాకు పేరు మంచిగా క్షమించాలి. చాలా చక్కటి బోర్డు ఈరోజు మాకు రావడం మనస్ఫూర్తిగా అర్థం తెలియజేసే అవకాశం అందరికీ ఈరోజు ఈ రోజున బాలా త్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బొలిశెట్టి సత్యనారాయణమూర్తి గారు గత 25 సంవత్సరాలుగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్న నాకు జోడుగుండు చైర్మన్ పదవి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎంతవరకు వాసవి మాత సేవలను చేస్తున్న మా కుటుంబానికి ఇలా అయ్యవారి సేవ కూడా చేసే భాగ్యం కలగడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.
నాకు ఈ రోజున ఈ పదవి రావడానికి ముఖ్య కారకులైన భూచంద్ర గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలకు ముందుగా శత సహస్ర వందనాలు. అభిప్రాయంగా కాక ఈ గుడి అభివృద్ధికి భక్తుల సలహాలు సూచనలతో నేను నా పాలక మండలి ఎల్లరూ త్రికరణ శుద్ధిగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాను. పెనుగొండలోని వాసవి మాత ఆలయంలో కూడా ఈశ్వరుడే ఉంటాడు. అందుకే ఈ రోజు నుండి అమ్మ సేవతో పాటు అయ్యవారి సేవ కూడా చేస్తాను. ఈ గుడిలోని కళ్యాణ మండపం కొంచెం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని అన్నట్టుగా మాకు ఈ 10 రోజులు కొద్దిగా తెలుస్తుందండి. అది కూడా మన కార్యవర్గ సభ్యులతో అందరితో సంప్రదించి అన్ని రకాల కార్యక్రమాలకు వినియోగపడేలా తీర్చిదిద్దుతామని, రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని గుడి అభివృద్ధికి కృషి చేస్తామని మీ అందరి ముందు వినమ్రంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా నియమించిన సందర్భంగా పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేయనది ఏమనగా విధుల సక్రమముగాను నమ్మకముగా లేకుండా నాకు న్యాయమని జ్ఞానపూర్వకముగా పక్షపాత రహితముగాను రాగద్వేష దేవాలయం యొక్క మంచి వరకై నెరవేర్చుకొనగలవాడను. ఇందు సందర్భంలో 1987వ సంవత్సరం నందు సంచరించగలవాడను.